నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్. రేపు మహారాష్ట్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయ దర్శనం. రేపటి నుంచి ఏపీ సెట్ పరీక్ష 142 సెంటర్లలో పరీక్షల నిర్వహణ జరుగుతుందని వెల్లడి. ఈవీఎంల ద్వారా పోలింగ్ శాతం 80.66గా నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.06% పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ నమోదైందని వివరించారు. మొత్తానికి ఏపీ పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. దీంతో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సమయం గడుస్తున్న కొద్ది పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 78.90% ఓటింగ్ నమోదు కాగా గత ఎన్నికల్లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా ఈసారి అంతకుమించి ఓటింగ్ నమోదైంది. వందలాది పోలింగ్ బూతుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటర్లు క్యూలో నిల్చున్నారు. తాజాగా ఓటింగ్ శాతం ఎంత అన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73% ఉండొచ్చని అధికారులు తెలిపారు. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంటీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% ఈజ్ ద ఫైనల్ ఓటింగ్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ which has occurred in last 4 phases. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు మహారాష్ట్రలోని కోల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిరిడి చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శనలో బిజీగా గడుపుతున్నారు. రేపటి నుంచి ఏపీ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ సెట్ 2024ను బైపీసీకి మే 16 నుంచి 17 వరకు 5 సెక్షన్లు నిర్వహించనున్నారు. ఎంపీసీకి మే 18 నుంచి 23 వరకు
9 సెక్షన్లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. 142 సెంటర్లో పరీక్షల నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఎల్బీ నగర్, సికింద్రాబాద్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎంపీసీ కోసం 2,73,800 మంది, బైపీసీ కోసం 87,421 మంది, 2 స్ట్రీమ్లు కలిపి 1,121 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. మొబైలు, బ్లూటూత్ లాంటి ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించబడవని వెల్లడించారు. అర్ధగంట ముందుగానే పరీక్షా సెంటర్లకు అనుమతిస్తామన్నారు. 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించబోమని వెల్లడించారు. జిల్లా అధికారులు, ఆర్టీసీకి, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ 21 ఇన్స్ట్రక్షన్ ని ప్రతి విద్యార్థి కూడా చూసి ఫాలో కమ్మని చెప్పి బ్లూ, బ్లాక్ బాల్ పెన్లు వాళ్ళు క్యారీ చేయొచ్చు. ఇందాక నేను అర్ధగంట ముందు అన్నాను, 1.5 గంట ముందు నుంచి ఎగ్జామ్ హాల్లోకి వాళ్ళు వెళ్ళవచ్చు. ఎటువంటి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. 0884 మన మిత్రులు అడిగారు టోల్ ఫ్రీ నెంబర్ 0884 2359599 2359599 ఒక నెంబరు. రెండో నెంబరు 0884 2342499 రెండో నెంబర్. రెండో విషయం ఏంటంటే పిల్లవాళ్ళకి హాల్ టికెట్ వెనకనే వాళ్ళ టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ వేసి ఉంటుంది. అంటే పిల్లలకి ఎవరికి కన్ఫ్యూషన్ అక్కర్లేదు. వాళ్ళు టెస్ట్ సెంటర్కి ఎలా చేరుకోవాలి అని చెప్పే రూట్ మ్యాప్ వాళ్ళకి చాలా క్లియర్గా హాల్ టికెట్ వెనకనే మనం ప్రింట్ చేసి ఉంటాము. కాబట్టి విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ టెస్ట్ సెంటర్కి చాలా చక్కగా చేరుకోవచ్చు. క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేజెస్, సెల్ ఫోన్స్, వాచెస్ ఆల్ టైప్స్, లార్జ్ స్పెక్టకల్స్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్, వీళ్ళు ఎటువంటి పేపర్ క్యారీ చేయకూడదు, ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇవి తీసుకెళ్ళటానికి లేదు. ఎటువంటి డౌట్స్, క్వశ్చన్స్ మీద వీళ్ళు ఎవరిని అడగటానికి లేదు. సో ఈవెన్ ఇన్విజిలేటర్ కూడా వీళ్ళ డౌట్స్ని క్లియర్ చేయలేరు. సో క్వశ్చన్స్ ఎలా వస్తే అలాగే వీళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మెహందీ రూల్ ఎక్కడుంది సార్? ఎక్కడ ఉంది? ఇక్కడ 7th పాయింట్. ఎగ్జామినేషన్ హాల్లోకి బయోమెట్రిక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మనం తీసుకుంటాం కాబట్టి, సో ఎవరు కూడా మెహందీ లాంటిది, ఇంక్ లాంటిది అంటే చేతి వేళ్ళకి, ఎందుకంటే మనకు ఈ థంబ్ ఇంప్రెషన్ క్లియర్గా కావాలి కాబట్టి ఇవి చేతులకి మెహందీ పెట్టుకోకపోవటం చాలా ఉత్తమం. ఈ చెవిదుద్దులు ఎందుకు వద్దంటామంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చెవిదుద్దుల రూపంలో తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి, మళ్ళీ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పిల్లలు అనవసరంగా ఇబ్బంది పెడతారు కాబట్టి మరీ పర్టికులర్గా అమ్మాయిలకి యాజ్ సచ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి వీఆర్ నాట్ అగెయిన్స్ట్, కానీ ఆ రూపంలో ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్తున్నారా అని చెప్పి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ ఎంబరాస్మెంట్ ఉండకూడదు అని చెప్పి వీలైనంత వరకు మనం గోల్డ్ ఆర్నమెంట్స్ని మీరు అవాయిడ్ చేస్తే బెటర్. లేదంటే కాస్త చెకింగ్ చేసే అవకాశం ఉంటుంది. 3,800 మంది ఇప్పటికే వాళ్ళు ఈ రివైజ్డ్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవటం, దాంట్లో కొత్త టెస్ట్ సెంటర్ యొక్క రూట్ మ్యాప్ను మనం ప్రింట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకి మనం కంటిన్యూస్గా ఫోన్స్ చేస్తున్నాం, ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాం, వాళ్ళకి తెలియజెపుతున్నాం. ఇక దాదాపుగా 700 మంది కాబట్టి అందులో 16వ తారీఖు ఎగ్జామ్ రాయాల్సిన అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. సో ఇమ్మీడియట్గా రేపటికి వచ్చిన ఇష్యూ ఏం లేదు. ఇంకా 700 మందిని కూడా 16 నుంచి 29 రోజుల లోపల వీళ్ళకి తెలియజెప్పి వాళ్ళ కొత్త హాల్ టికెట్స్ అని వాళ్ళకి ప్రింట్ చేయిస్తాం. ఏపీలో పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సామాన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశించింది. పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ జరిగిన 2 రోజులు కావస్తున్నా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో
గురువారం వారిద్దరూ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తుంది. ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న జోసన్ చెప్పారు. ఎంసీపీ, పవన్ కళ్యాణ్ మల్టీస్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్ అయిందని అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జగన్ గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బంది పడి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిపించేందుకు బారులు తీరారని, జగన్ ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు. జగన్కి ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారని, 2019లో 79% పోలైతే నేడు ప్రజల్లో చైతన్యం వచ్చి 81% ఓట్లు పోలయ్యాయని అన్నారు. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ గెలుస్తుంది, జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స, సజ్జల మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారన్న కక్షతో ప్రజలు జగన్ను ఓడించాలని ఓట్లు వేశారని, సైకిల్పై పడిన ప్రతి ఓటు చంద్రబాబు నాయుడును చూసి ప్రజలు వేశారని, రాక్షస పాలన అంతం చేసేందుకు భువనేశ్వరి, బ్రాహ్మణులు కూడా ప్రజల్లోకి వచ్చారని, బేషరతుగా మద్దతు పలికి వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమా అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80 ప్లస్ 6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పనిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. ఇదివరకు ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటు వేసేవాళ్ళు. అరే 5-6 గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. విద్యార్థులను చదువులోనే కాకుండా అన్ని రంగాలలో మేటి విద్యార్థులుగా తీర్చిదిద్దటమే కేబీఎన్ కళాశాల ముఖ్య ఉద్దేశమని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ బి నారాయణరావు తెలిపారు. దీనికోసం కళాశాల సిబ్బంది యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ బి నారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమ విద్యార్థి భరత్ పవర్ లిఫ్టింగ్ లో అనేక పథకాలు సాధించాడని తెలిపారు. మొదటిసారిగా 2024లో టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ తరపున బ్రాంజ్ మెడల్ సాధించాడని, 2024లో హాంకాంగ్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి తమ కళాశాల విద్యార్థి భరత్ వల్ల పేరు ప్రఖ్యాతలు రావడం గర్వంగా ఉందన్నారు. భరత్ మాట్లాడుతూ తనలోని క్రీడా స్ఫూర్తిని గుర్తించి కేబీఎన్ కళాశాల యాజమాన్యం తనకు పూర్తి సహాయ సహకారాలు అందజేయటం వల్లే తాను మెడల్స్ ను సాధించానని, అందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. హేమచంద్రరావు మాట్లాడుతూ క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచి ఆసక్తి గల వారిని గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మంచి పథకాలు సాధించడం సులభమవుతుందన్నారు. ఉపాధ్యాయులు అందరికీ కూడా ఇతోధికంగా సేవలు అందిస్తూ మరి సమాజ సేవ చేస్తూ
అందులో భాగంగానే విద్యార్థుల్ని అన్ని రంగాల్లో కూడా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ఎనలేని కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మరి నా పక్కన ఎడం పక్కన కూర్చున్నటువంటి విద్యార్థి భరత్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి ఇండియా మొత్తం మీద భారతదేశ స్థాయిలో కూడా ఇప్పటికే అనేక అవార్డులు రివార్డులు తీసుకురావటం జరిగింది. మొదటిసారిగా 2022లో టర్కీలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మరి బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ తీసుకురావటం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కేబిఎన్ కళాశాల అటానమస్ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటం జరిగింది. మరి ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యాన్ని టి శ్రీనివాస్ గారు సెక్రటరీ కరెస్పాండెంట్ గారి నాయకత్వంలో మరి ఆ కురవాడు అక్కడికి వెళ్ళి రావటానికి అయినటువంటి ఖర్చులు దాదాపుగా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా మరి సెక్రటరీ గారు అందించడం జరిగింది. మరి అలాంటి ప్రోత్సాహం ఇక్కడ అందుతుంది కనుక అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు రాణిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడే మరి హాంకాంగ్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మరొకసారి పంపాలని మా ఫిజికల్ డైరెక్టర్ హేమచంద్ గారు నిర్ణయించారు. దానికి యాజమాన్య పెద్దలు మా సెక్రటరీ గారి నాయకత్వంలో 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి హాంకాంగ్ అనేది ఏషియన్ గేమ్స్లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి మరి మన రాష్ట్రం తరఫున, మన కాలేజీ తరఫున, భారతదేశం తరఫున పంపడం జరిగింది. ఈ కుర్రవాడే మరి 22లో ఏదైతే 3rd ప్లేసు సాధించాడో ఆత్మవిశ్వాసంతో మరి చక్కగా రాణించి మరి భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, కేబిఎన్ కాలేజీకి కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకదాని వెనుక మరొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న 4 వాహనాల ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సొంతూరిపై మమకారం, ఓటు వేయాలన్న దృఢ సంకల్పం పిల్లా జల్లెలతో ఇంటిలపాది స్వస్థలాలకు ఇచ్చేశారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా 6 నిండు ప్రాణాలను బలికొంది. కళ్ళు తెరిచేలోపే అగ్నికిలకాలు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న 10ల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలు పాలు చేస్తుంది. క్షతగాత్రుల ఆతనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఈ ప్రమాదంపై చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్ డ్రైవర్, మధ్యప్రదేశ్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరీష్ సింగ్, మరో 4 ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటంతో తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం, టిప్పర్ వేగంగా దూసుకురావటం, టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించకపోవటం ప్రమాదానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్. రేపు మహారాష్ట్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయ దర్శనం. రేపటి నుంచి ఈఏపీ సెట్ పరీక్ష 142 సెంటర్లలో పరీక్షల నిర్వహణ జరుగుతుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.